RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ నందు 14 మంది టీంతో నాగర్ కర్నూలు ట్రాఫిక్ పోలీస్ వింగ్ ని ప్రారంభించి దాని అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ నెంబర్ ప్లేట్ మైనర్ డ్రైవింగ్ లో పట్టుబడినటువంటి 200 మంది తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి వాళ్లకు ట్రాఫిక్ రూల్స్ గురించి దిశానిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వితౌట్ నెంబర్ ప్లేట్ తోటి బండిని నడిపిన మైనర్ డ్రైవింగ్ చేసిన వారి బండిని సీజ్ చేసి వాళ్ళను జైలుకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా జిల్లాలో రూల్స్ అధిగమించకుండా ఉండాలని కోరుతున్నారు. మహేష్ ఓకే ఒక వేరియంట్ కొన్ని కవర్ అది ఓకే ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి సర్ ఓకే సార్ యాద రైట్ ఓకే సార్ ఓకే క్లీన్ होता है మద్య నిషేధం కంప్లీట్ గా అమలు చేసిన రోజే ఈ యాక్సిడెంట్లు అనేది పోతాయి. దానికి మళ్ళీ ఇప్పుడు మీరు లైసెన్సులు అన్నారు కదా, ఓల్డ్ పెన్షన్ 60 ఏళ్ళు 30 ఎవరు లైసెన్సులు ఇయ్యరు. వాళ్ళకి లైసెన్స్ కావాలంటే 10,000 20,000 కట్టాలి అంటారు. మరి ఇవన్నీ దీనికి జనాలను భరించాలన్నా మీరు అధికారులు మీరు ఇవ్వాలన్నా సార్. అందుకే మీరే దాన్ని కరెక్ట్ చేసి ఈ మద్య నిషేధాన్ని కంప్లీట్ గా బంద్ పెట్టిస్తే ఈ యాక్సిడెంట్ అనేది పోతారని మేము మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు. ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము, అది సెపరేట్ పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము. సో అప్పుడు వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి. దానికోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 14 పర్సన్కి మేము డ్రాప్ చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాస్ ఉన్నాయి, తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా, బస్ స్టాండ్, తర్వాత కొల్లాపూర్ చౌరస్తా, ఈ అన్ని మొత్తం ప్లేసెస్లో మన వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులర్గా చేస్తారు. తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన, వితౌట్ లైసెన్స్ పైన, మైనర్ డ్రైవింగ్ పైన, తర్వాత వితౌట్ నంబర్ వెహికల్ పైన, రకరకాల వెహికల్ వైలేషన్ పైన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తారు. సో ఈ ఒకటి కంప్లీట్ మన ట్రాఫిక్ డిసిప్లిన్ రావాలి మన డిస్ట్రిక్ట్ లోపల. దాని గురించి మన సైడ్ నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడే ఆల్రెడీ ఈరోజు ఈ ట్రాఫిక్ ఇనాగరేషన్తో పాటు ఒకటి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి మన డిస్టిక్లో
ఆల్ ఆఫీసర్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ అండ్ తర్వాత వితౌట్ నంబర్ ప్లేట్ పైన ఒక స్పెషల్ డ్రైవ్ 1 వీక్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ 200 వెహికల్స్ ఈ డ్రైవ్లో సీజ్ కూడా చేశాము. వాళ్ళ అందరు డ్రైవర్ సంబంధి అది రైడర్ సంబంధి ఈరోజు ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. ఈ రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్లీ ఒక టైం ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ట్రాఫిక్ సంబంధి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెగ్యులర్గా ప్రతి సాటర్డే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెడతాము. ఆల్రెడీ నేను ట్రాఫిక్ వింగ్ ఎస్ఐలో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను. సో ఈ రెగ్యులర్గా మన ట్రాఫిక్ పైన ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇది ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము. మరియు కలెక్టర్ గారికి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళతో కూడా మాట్లాడి మరియు ఆర్టీఓతో కూడా మాట్లాడి ఇక్కడ ఇప్పుడే కొన్ని పబ్లిక్ పాయింట్ రేజ్ చేశారు. అది మన ఎన్క్రోచ్మెంట్ ముందు తర్వాత కొన్ని షాప్ వాళ్ళు ముందు పార్కింగ్ చేస్తున్నారు. దాని గురించి కూడా అదర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము. సో ఈ ట్రాఫిక్ వింగ్ ఇక్కడ ఇనాగరేషన్ అయింది, చాలా సంతోషం. మన ఈ అందరు ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయడానికి మన ఏఆర్ సిబ్బంది, తర్వాత లోకల్ డిఎస్పీ శ్రీనివాస్ గారు, సిఐఎస్ఐ, తర్వాత కాల్వకుర్తి డిఎస్పీ యాక్షన్పేట్ అందరు పోలీస్ పర్సన్ చాలా కష్టపడి ఇది మన ఒక ఏర్పాటు చేశారు. సో ఈ రోజు నుంచి ఈ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.